ఎంతకాలము ఈ బాధలు, ఎంతకాలము నాకీ సమస్యలు అని బాధపడుతున్నారా? ఈ నూతన సంవత్సరములో నేను మిమ్ములను కనికరించబోవుచున్నాను. మీ కన్నీళ్లను నాట్యముగా మార్చబోవుచున్నాను. మీ నీతికి తగినట్లుగా నేను మిమ్ములను వృద్ధిపరచబోవుచున్నాను. గనుక కన్నీళ్లు విడుచుట మాని నా సన్నిధిని సంతోషించండి. మీ దుఃఖ దినములను పోగొట్టి నేను మీకు సంతోషమును కలుగజేసేదను. దిగులు చెందకుడి, నా సన్నిధిని మోకరిల్లి ప్రార్థన చేయుడి. నేను మీకు మంచి ఉద్యోగమును ఇవ్వబోవుచున్నాను. మీకు సంతానమును కలుగజేయబోవుచున్నాను. మీ నిందలను అవమానాలను కొట్టివేసి వాటికి బదులుగా సంతోష సమాధానములను నేను మీకు అనుగ్రహించబోవుచున్నాను. సంతానము లేదని బాధపడుచున్న వారులారా, మీకు సంతానమును కలుగజేయబోవుచున్నాను. మంచి స్థితిగతులను నేను మీకు ఇవ్వబోవుచున్నాను. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను. మీ భారములను నేను భరించెదను. మీ అప్పుల భారమును, మీ రోగ భారమును, మీకు కలిగిన సమస్త భారములన్నిటినీ నేను తీసివేసేదను. అబ్రహామును ఆశీర్వదించినట్లుగా నేను మిమ్ములను ఆశీర్వదించెదను. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నా భక్తుడైన యోబు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించి యథార్థవంతుడుగాను న్యాయవంతుడుగాను జీవించెను. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, అపవాది ఎంత శోధించినా అతడు తన భక్తిని విడిచిపెట్టకుండా నీతిగా బ్రతికెను. అందు నిమిత్తము యోబు రెండంతలుగా రెట్టింపు ఆశీర్వాదం పొందెను. యోబు వలె మీరును జీవించుడి, రెండంతలుగా ఆశీర్వాదం పొందెదరు. యెహోవా యందు నమ్మికయుంచి మేలు చేయుము. దేశమందు నివసించి సత్యముననుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుడి. ఇదే యెహోవా వాక్కు. బేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వారిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగశయము మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరుచుదువు. యెహోవా, నీ ఎదుట పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణించుము. నా యందు దృష్టి నిలిపి నన్ను బాగుచేయుము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లినను,
నా కృప నిన్ను విడచిపోదు. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను గనుక దిగులు పడకుము, భయపడకుము, జడియకుము. మోషే యెహోషువలకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉన్నాను. నీ శత్రువులను జయించే శక్తిని నీకిచ్చేదను. నీ సమస్యలను జయించి ఉన్నత స్థితిలో ఉండేటట్లుగా నేను తగిన కృపను, బలమును, అభిషేకమును నేను మీకు ఇచ్చేదను గనుక గంతులు వేయుడి. నా ప్రియమైన కుమారులారా, కుమార్తెలారా, మొదట నా నీతిని, నా రాజ్యమును వెదుకుడి. ఆ తరువాత సమస్తమును మీకు అనుగ్రహింపబడును. ఈ నూతన సంవత్సరములో నూతన కార్యమును నేను చేయబోవుచున్నాను. మీరు చేసిన ప్రార్థనలన్నిటికీ జవాబును అనుగ్రహించబోవుచున్నాను. గనుక మీరు మీ చెడు మార్గములను విడిచి నా మార్గములను అనుసరించుడి. ఇదే యెహోవా వాక్కు. ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు. నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాలము చేసి నీ కార్యమును సఫలపరుచుదును. ప్రార్థనయందు పట్టుదల కలిగి నా ప్రార్థనా మందిరములో స్థిరపడుచు నిత్యము నన్ను ఆరాధించుచు నేనిచ్చే మేలుల చేత తృప్తి పొందుడి.